హాయ్ గాయ్స్. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫ్రమ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా కావచ్చు. వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్ కింద అయితే కామెంట్ చేయండి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి ఏంటి అన్న దాని గురించి అయితే. సో ఎందుకంటే నేనైతే ప్రజెంట్ బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను కదా, మీకు అందరికి తెలుసు. అండ్ వర్క్ చేస్తూ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి డిస్కషన్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అన్న దాని గురించి అయితే నేను క్లియర్గా మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేనైతే ఒక గ్రౌండ్లో అయితే ఉన్నాను. ఆ గ్రౌండ్ మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఇదైతే గ్రౌండ్ అండి. ఆ, చాలా పెద్దగా అయితే ఉంది. నియర్లీ ఒక రౌండ్ వచ్చేసి 600 మీటర్స్ అయితే ఉంటుంది, మోర్ దెన్ హాఫ్ కిలోమీటర్. ఈ గ్రౌండ్ అయితే చాలా సఫిషియంట్ ప్రాక్టీస్ చేయడానికి అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి క్రికెట్ కూడా ఆడుతున్నారు ఆఫీసర్స్, అంటే జాబ్ చేసుకునే స్టూడెంట్లు అందరూ వచ్చేసేసి. సో ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేసిన వాళ్ళు జాగింగ్, రన్నింగ్ చేసిన వాళ్ళు రన్నింగ్, అండ్ అట్ ది సేమ్ టైము క్రికెట్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ కూడా ఆడుకుంటున్నారు. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రీజన్ మీకు రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏంటి. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది, ఎప్పుడు వస్తుంది ఏంటన్నది ఇంకా టైం అయితే చెప్పలేదు అనమాట. సో ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ మన ఛానల్లో నేనైతే రిలీజ్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎందుకు వీడియో అప్లోడ్ చేశానంటే, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఫోకస్ అంతా ఎస్ఐ కానిస్టేబుల్ మీద కాకుండా ఎస్ఐ మీద అయితే పెట్టండి. కానిస్టేబుల్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యారంటే. సో నా దగ్గర ఉన్న సజెషన్స్, నేను ఎలాంటి టిప్స్ అయితే పాటిస్తున్నాను, అండ్ అట్ ది సేమ్ టైం నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ప్రాక్టీస్ కూడా ఇంక నుంచి గ్రౌండ్ టోటల్గా ఎవాయిడ్ చేయాలా లేదా. సో గ్రౌండ్ టోటల్గా ఎవాయిడ్ చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి. ఫర్ సపోజ్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అంటే ఫిజికల్ ఈవెంట్స్కి అప్పటికప్పుడు వచ్చే 1 మంత్ 2 మంత్ టైం సరిపోతుందా లేదా అన్న దాని గురించి కూడా మీరు ఒకసారి ఇన్ డీటెయిల్గా నా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నేను చేస్తున్న ప్రతి యాక్టివిటీ అండ్ ప్రతి ప్రిపరేషన్ అండ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను ఏంటి అన్నది కూడా నేను మీకు చాలా క్లియర్గా అయితే కొన్ని టైమ్స్ నేను వీడియోలో పెడతాను. సో నాకు మీ వైపు నుంచి సపోర్ట్ కావాలి. సో ఎలా పీడిఎఫ్స్ ఉంటే పీడిఎఫ్స్ పెట్టండి. అండ్ ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. సో దాంట్లో మీ అందరికీ మెసేజెస్ డిస్కస్ చేసుకోవడానికి కూడా మెసేజెస్ ఎలో అయితే ఇస్తాను. సో ఆ విధంగా అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, అందరం కలిసి గవర్నమెంట్ జాబ్ కొడదాం. ఓకే, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, ఓకేనా. సో నేనైతే లాస్ట్ నోటిఫికేషన్లో అయితే జగనన్న ప్రభుత్వంలో కానిస్టేబుల్కి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. కొన్ని రీజన్స్ వల్ల నేనైతే పోలేదు ఫిజికల్ ఈవెంట్స్కి. దాని గురించి కూడా రాబోయే రోజుల్లో డిస్కస్ చేద్దాం, ఓకే.